అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు యూసఫ్గూడలో కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉన్న శ్రీ సాయిబాబా టెంపుల్లో ఉన్నాము. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఇక్కడికి రావడం అయితే జరిగింది. బేసిక్గా గురు పౌర్ణమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే, గురు పౌర్ణమి పర్టికులర్గా మనము గురువుని పూజించడానికి సెలబ్రేట్ చేసుకునే పండుగ అనమాట. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా గురువు అనేవారు ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆ కృతజ్ఞతని గురు పౌర్ణమి రోజు ఎవరికి నచ్చిన గురువుని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. చాలామంది భక్తులైతే ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు సాయిబాబాని కొలుస్తూ ఉంటారు. ఇవాళ మనం ఇక్కడ సాయిబాబా టెంపుల్లో ఉన్నాం కాబట్టి ఈ టెంపుల్ ఎంతో ఫేమస్. అలానే ఇక్కడికి చాలామంది భక్తులు విచ్చేస్తూ కూడా ఉంటారు. ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఎంతో మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ పండుగ విశేషం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మన నవీన్ యాదవ్ అని ఉన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు వారందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అనేక సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి. ఈరోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర మన షిరిడి సాయి ద్వారకమై ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడే స్వామివారిని బాబా గారిని దర్శించుకోవడం జరిగింది. ఆ బాబా ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, వారి కష్టాలు తొలగిపోవాలని, సమాజం బాగుండాలని, యూత్కి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కూడా బాబా గారిని ప్రార్థిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గురు పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఫస్ట్ టైం మన నియోజకవర్గంలో నవీన్ అన్న అనేది ఎమ్మెల్యే అవ్వాలనేది చాలా మందికి డ్రీమ్. ఎందుకంటే యూత్ ఐకానిక్ గా మీరంతా ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే మేము చాలా సంతోషంగా ఉంది. అంటే మేము పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడనే. ఈ స్థానిక ప్రజలందరూ కూడా మేము కానీ మాకు ఫ్యామిలీ ఏంది అనేది తెలుసు. 40 సంవత్సరాలుగా మేము ప్రజా జీవితంలోనే ఏ పదవి లేనప్పుడు కూడా పబ్లిక్లోనే మేము టైం స్పెండ్ చేసుకుంటూ ఉండడం. మరి బాబా ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు, రేవంత్ అన్న ఆశీస్సులతో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో అవకాశం రావడం, ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ నా మీద నమ్మకం పెట్టుకొని ఒక అవకాశం కల్పించినారు. తప్పకుండా మా ప్రజల నమ్మకం మేరకు ఇక్కడ ప్రాంతంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్ళి ఇంకా మంచి పేరు సంపాదించుకుంటాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ప్రెజెంట్ అయితే మనం యూసఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉన్న బాబా టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్ కి సంబంధించిన అర్చకులు వికాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే, హ్యాపీ గురు పౌర్ణమి. హ్యాపీ గురు పౌర్ణిమ. ఇక్కడ అదే నేను ప్రధాన పూజారి గుడికి. ఇక్కడ అంటే కార్యక్రమం అదే ఇది గురు పూర్ణిమ చాలా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ కార్యక్రమం అంటే పొద్దున 6 గంటలకి ఇక్కడ కాకాల ఆరతి ఉంది. కాకాల ఆరతి తర్వాత ఇక్కడ 6:30కి 108 కలసతో అభిషేకం చేసేస్తారు బాబా గారికి. తర్వాత ఇక్కడ అంటే అదే 7:30కి సంస్థాన పూజన తర్వాత 8 గంటకి ఇక్కడ సంస్థాన పూజన తర్వాత అనంతరం అదే సాయి సత్యవ్రతం ఉంది. చాలా విశేషంగా జరుగుతుంది సాయి సత్యవ్రతం బాబా గారికి. సేమ్ అంటే సత్యనారాయణ వ్రతం ఉంది, అలాగే సాయి సత్యవ్రతం ఉంది సేమ్. ఇంకా సాయి హోమం ఉంది, సాయి సకల దేవత హోమం గుడికి చేసేస్తాం. తర్వాత ఇక్కడ మధ్యాహ్న ఆరతి 12 గంటకి ఆరతి. తర్వాత ఇక్కడ అన్నదానం, పెద్ద అన్నదానం బయట జరుగుతుంది. తర్వాత ఇక్కడ 4:30కి సాయంత్రం 4:30కి ఇక్కడ బాబా గారికి పుష్పార్చన చేసేస్తారు, సహస్ర పుష్పార్చన. తర్వాత 6 గంటకి సాయంత్రం 6 గంటకి బాబాకి ధూపారతి. తర్వాత 7:30కి సాయి పల్లికి సేవ ఉంది, పల్లికి సేవ బయట.
చాలా విశేషంగా జరుగుతుంది. తర్వాత అదే 10 గంటకి గుడి క్లోజ్ చేసేస్తాం. అలాగే కార్యక్రమం ఉంది గురు పూర్ణిమ రోజు గురు పౌర్ణమి స్పెషల్ స్పెషల్ గా చేసేస్తాం. తర్వాత ఇక్కడ అంటే నార్మల్ రామనవమి ఉంది. రామనవమి తర్వాత ఇంకా అన్ని కార్యక్రమ్స్ ఉంది, అన్ని చేస్తుంది. అంటే గురువారంగా సేమ్ గురువారం క్లోజింగ్ సేమ్, అంటే గురువారం కూడా అన్నదానం ఉంది, ధుని పూజ ఉంది, అంత నార్మల్ గా. ఇంకా మొత్తానికి వాళ్ళ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా పూజలు కంటిన్యూస్ పూజ జరుగుతుంది. ఏదైనా భక్తులకి అంటే బాబా గారికి ఆశీర్వాదంతో వచ్చేసేయండి, పూజ చేయండి. బాబాతో ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారా మీకున్న మంచి? బాబాకు మాకు మంచి అంటే ఎప్పుడు నేను బాబాకి అప్పుడు నేను పూజ చేసిన బాబా గారికి. అప్పుడు అంటే మా అమ్మ మా డాడీ వాళ్ళు ఉన్నారు, ఆయన చాలా నమ్ముతారు ఆయనకి. తర్వాత నేను కూడా చూసిన అప్పుడు నుంచి అంటే పూజ చేసిన బాబా గారు. అప్పుడు నుంచి మాకు అసలు అన్నీ చూసారు బాబా. ఏదైనా మాకు ఏం కావాలి మాకు అన్ని ఇస్తారు, కంపల్సరీ ఇచ్చేస్తారు. అలాగే ఉంది బాబాకి దయ. అప్పుడు నుంచి పూజ నేను చేసిన బాగా జరుగుతుంది మాకు కూడా. అలాగే హ్యాపీ గురు పౌర్ణమి అండి. ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. మిగతా సాయిబాబా టెంపుల్స్ అన్నీ ఉన్నా కూడా బాబా దగ్గరికి వెళ్ళనివ్వడం, అలా ముట్టనివ్వడం, విశేషమైన రోజుల్లో కామన్ పీపుల్స్ని ఇలా అలో చేయరు. బట్ గత 10 yearsగా నేను ఈ టెంపుల్కి వస్తున్నాను, ఇక్కడ భక్తులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు అరేంజ్ చేస్తూ ఉంటారు, అన్నీ మీరే చూసుకుంటారు కాబట్టి అసలు దాని గురించి ఒకసారి. సరే, ఇప్పుడు మనము జై సాయిరామ్, ఇది కృష్ణకాంత్ కార్కు సాయిబాబా టెంపుల్ కట్టి కూడా మనం ఇది 19వ సంవత్సరం జరుగుతుంది. 18th వెళ్ళి 19th సంవత్సరానికి వచ్చినాం. ఇది గురు సాంప్రదాయం అంటే ఏంటంటే మనము మన కోరికలన్నీ పోయి కూడా బాబా గారి పాదాలు పట్టుకొని మనం వేడుకున్నట్టయితే ఆయన మన ప్రతి కోరికను కూడా తీరుస్తాడు అతను బాబా గారు. కాబట్టి ఇలాంటి అవకాశం చాలా గుళ్ళల్లో ఉండదు. నాకు తెలిసి పంజాబ్ ఒకటి, మనదొకటి, ఇంకా 2-3 గుళ్ళే ఉన్నాయి హైదరాబాద్లో స్పర్శ దర్శనం చేసుకోవడానికి. ముఖ దర్శనం చేసుకునే దేవాలయాలు చాలా ఉంటాయి, కానీ స్పర్శ దర్శనం చేసుకునే దేవాలయాలు మన మనసుని వెళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అందుకనే మన ఈ దేవాలయం కూడా మనం స్పర్శ దర్శనం ఇస్తున్నాం కాబట్టి భక్తులు కూడా చాలా మంది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగనే పొద్దున పూట పాలాభిషేకం కూడా ప్రతి ఒక్క భక్తునితో పాల్గొపిస్తాం ఇక్కడ. అదొక ప్రత్యేకత. మిగతా దగ్గర ఏమైందంటే మన పూజారులే వాళ్ళకు పాలు పోసి అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడ అలా కాకుండా కూడా ప్రతి భక్తునితో కూడా ఎవరైతే వస్తారో ప్రతి భక్తులతో కూడా పాలాభిషేకం జరిపిస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన దేవాలయ ప్రత్యేకత ఒకటి ఉంది. ఏంటంటే పల్లకి సేవలో ఒక 4 వారాలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు మనసులో ఏదైతే అనుకొని పాల్గొంటారో అది 100% నెరవేరుతుంది. ఇప్పుడు ఎందుకంటే నాకు చాలా మంది చెప్పి భక్తులు చెప్పారు నాకు, సార్ 4 weeks మేము మీ పల్లకి సేవలో పాల్గొన్నాం సార్, నా పని అయిపోయింది. యాక్చువల్ గా నాది కూడా ఒకసారి నేను కూడా అట్లనే అనుకున్నా. మా బాబు చేస్తుంటే మనకి ఏదో కొద్దిగా జాబ్ ఆ మధ్య ఏదో ప్రాబ్లం ఉండే. సరే అందరు చెప్తారు కదా, నేను కూడా ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. నేను కూడా చేసాను, అయిపోయింది. నాకు కూడా పల్లించింది. 4 వారాలు పల్లకి మోసాను. 5వ వారంలో మా బాబుకు మళ్ళీ ఉద్యోగం వచ్చేది. కాబట్టి ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ. దేవాలయం కూడా ఈ మధ్య బాబా గారిని కొద్దిగా బ్లేమ్ చేస్తున్నారు, తప్పది. అంటే అతను ముస్లిం అని అదన్నీ ఎక్కడ రాయలేదు, ఎవరు చెప్పలేదు. కానీ కొన్ని మీడియా, సోషల్ మీడియాలలో ఈ దుష్ప్రచారం చేస్తున్న ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పుడు కూడా మా దేవాలయానికి కూడా వార్షిక ఆదాయం చాలా తగ్గింది. అయినా కూడా మెయింటైన్ దీనికి అనుబంధంగా కూడా పటంచెరులో ఇంకొక టెంపుల్ కట్టాము. అసలు ఈ టెంపుల్ ఆ టెంపుల్ రన్ చేయడం మాకు ఇప్పుడు గగనంగా తయారైపోయింది. ఇప్పుడు మాకు బరువుకు మించింది అయిపోయింది. ఇప్పుడు అక్కడిక్కడ ఎవ్రీ మంత్ మాకు కావాలి 2 lakhs సాలరీస్ కావాలి. ఎవ్రీ మంత్ 1 to 1.5 lakhs వస్తాయి మాకు ఈ దగ్గర. ఏదో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బాబా గారు ఆ కార్యక్రమాలన్నీ అతను ముందుండి చేయించుకుంటున్నాడు. ఏ కార్యక్రమమైనా బాబా గారే దగ్గరుండి అన్ని నిర్వహించుకుంటున్నాడు. మేము సేవకులో మాత్రమే, మాకు ఎలాంటి అది లేదు. ఓన్లీ అని బాబా గారు సేవ చేసుకుంటున్నాం. జై సాయిరామ్. జై సాయిరామ్. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అందరికీ. ఈ మధ్యకాలంలో బాబా గారి గురించి చాలా ప్రచారాలు బ్యాడ్గా వస్తున్నాయి, కానీ అది చాలా తప్పమ్మ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకుంటారు, కానీ బాబా లేరు, ఒక ముస్లిము ఇలాంటివన్నీ చెప్పకూడదు. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పూజలు చేసుకుంటారు. కానీ బాబా గారిని నమ్మిన వాళ్ళకి ఎటువంటి ద్రోహం కలగలేదు, అందరికీ అన్నీ మంచే జరిగింది. కాబట్టి ఆయన్ని బ్యాడ్ ప్రచారం చేయొద్దని కోరుతున్నాను. ఈరోజు చాలా పర్వదినము కాబట్టి భక్తులు మా దేవాలయంలో కృష్ణకాంత్ పార్క్ పక్కన ఉన్న బాబాగారి దేవాలయంలో భక్తులు చాలా వైభవంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు.
మా ట్రస్ట్ మెంబర్లు కూడా అందరినీ మంచిగా ఆహ్వానించి అందరితో ప్రేమగా కలిగి ఉన్నారు. బాబా గురించి చాలా అనుభవాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువగా చెప్పలేనమ్మా. కాబట్టి బాబా గారికి నా కృతజ్ఞతలు జరుపుకుంటా. మరి ఒకటి ఏంటంటే మనం బాబా గారి కృతజ్ఞత తెలపాలి అంటే బాబా గారి నామాన్ని ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనేదే మనం ఇచ్చే బాబా గారికి మనం కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అన్నమాట. కాబట్టి నిరంతరము ఆ నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉంటే బాబా గారు మన చెంతే ఉంటారు, మనకు ఎటువంటి కష్టాలు రావు. బాబా గారు మనం అడిగిందన్నీ ఇస్తారు, తీరుస్తారు. కాబట్టి బాబా గారు చెప్పింది ఏంటంటే నేను దైవాన్ని నన్ను కొలవండి అని చెప్పలేదు. దయచేసి ఆ మాటను మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబా గారే చెప్పారు, నేనే గురువు దగ్గర ఉన్నాను, గురువుని పట్టుకోండి అన్నారే కానీ నేను దేవుణ్ణి నన్ను పూజలు చేయండి అని అనలేదు. అంత మహానుభావుణ్ణి మీరందరూ చాలా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి భగవంతుడు అనేవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఉంటారు. కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజలు చేసుకుంటారు. బాబా అందరికీ అన్ని విధాల సహకరించి అన్ని కార్యక్రమాలని సద్వినియోగం చేసుకుని మనందరికీ బాబా గారి కృతజ్ఞత తెలుపుతున్నాను. బాబా గారికి జై సాయిరామ్. అమ్మ మీరు ఆల్మోస్ట్ ఒక నిమిషం నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఈ గుడి కట్టినప్పటి నుంచి నేనైతే ఒక 10 years నుంచి చూస్తున్నా. ప్రతి గురువారం ఇక్కడే ఉంటారు, పొద్దున్న సాయంత్రం బాబా సేవలోనే ఉంటారు. బాబాతో అంత డీప్గా కనెక్ట్ అయినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాబాతో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి కానీ అమ్మా నేను ఎక్కువగా చెప్పలేను. బాబా గారిని నమ్మి నేను ఇక్కడికి వచ్చాను. నా వాళ్ళందరూ నన్ను మోసం చేసినా కూడా కోట్లు విలువైన ఆస్తి నా బాబా. కాబట్టి నా కోట్లు పోయినా బాధ లేదు. కోట్ల కంటే గొప్ప విలువైన బాబా గారు నా ఎందు ఉన్నారనే ధైర్యంతో నేనున్నాను. నా పిల్లలు కూడా ఇద్దరు నాకు ఆడపిల్లలు, వాళ్ళ మ్యారేజ్ వెళ్ళిపోయినా కూడా బాబా గారే నన్ను కాపాడుతున్నారని చెప్తా. ఈ గుడిలో అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు, మీరు కూడా. కాబట్టి నాకు అందరూ బిడ్డలు ఇక్కడ లేరు అనే దిగులు లేదు. అందరూ నా బిడ్డలే ఈ దేవాలయంలో. ట్రస్ట్ మెంబర్లు కూడా చాలా బాగా మర్యాదగా చూసుకుంటారు. అన్ని కార్యక్రమాలకి ముందుండి జరిపిస్తారు. వాళ్ళకి మనం ఉన్నామంటే ఒక నమ్మకం ఉంటుంది, వీళ్ళు బాగా చేస్తారు కాబట్టి. సేవకుల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటారు. ఆ సేవ విషయాల్లో వాళ్ళు నమ్మి మమ్మల్ని వదిలేస్తారు. కాబట్టి మేము కూడా వాళ్ళ నమ్మకాన్ని మేము ఇది చేయకుండా వాళ్ళు ఎలా నమ్మారో మేము కూడా అలాగే వాళ్ళ పనులన్నీ చేస్తూ ఉంటాం. మాకు సేవ చేయటం చాలా ఇష్టం అమ్మ. సేవ అనేది చాలా గొప్పది. నాకైతే చేయకుండా ఉండలేదే ఈ సేవ. నేను కొంచెం సేపు కూడా ఖాళీగా ఉండలేను. నా పిల్లల దగ్గరికి వెళ్తాను కూడా చాలా కష్టంగా వెళ్తాను. బాబా గారే కావాలని నేను నిరంతరం ఇక్కడే ఉన్నాను. ఇంకా బాబాని ఒకటే అడిగాను, నాకు మీరు నేనున్నన్నాళ్ళు మీ సేవలోనే నేను వెళ్ళిపోవాలి కానీ నాకు ఇటువంటి కోరిక లేదని అడిగాను. నాకు ఏ ఆస్తి అక్కర్లేదని అడిగాను. కాబట్టి బాబా గారు నా నిరంతరం ఇది లేదు అనే శబ్దమే నా దగ్గర లేదండి. చాలా బాగా చూసుకుంటున్నారు. అందుకు నేను బాబా గారికి చాలా కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై సాయిరామ్. ఓకే, హ్యాపీ గురు పౌర్ణమి అన్న. గురు పౌర్ణమి. ఓకే, బాబాతో మీకున్న అనుబంధం గురించి. ఈ టెంపుల్ వచ్చేసి జవహర్ నగర్ టెంపుల్ యూసుఫ్గూడలో ఉంది. గత 18 years నుంచి మేము ఈ గుడిలో సేవ చేసుకుంటున్నాము. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం, సాయంత్రం భజన కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి. ఎవ్రీ థర్స్డే మాత్రం కంపల్సరీ గుడికి రావాల్సింది, అన్నదానం సేవ చేస్తాం. ఆ సేవలో ఉన్న మధ్యం అంతా ఇంత ఉండదు. అందరికీ సేవ చేయడం, వాళ్ళ తిన్న ప్లేట్లు అలా తీయడం, అదంతా బాగా మనకు ఇచ్చిన ప్రసాదం అనుకుని మేము సేవ చేసుకుంటున్నాం. అంటే యూత్ ఎక్కువ ఈ టెంపుల్ కి వస్తూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళు విజిట్ చేయడం వేరు, ఎక్కువ యూత్ అంటే ఇంకా చెప్పొచ్చు కదా, బాబా అంటే అంత ఇంత కాదు. అందరికి ఏదైతే మనము అనుకుంటామో అది నెరవేరుస్తారు. కాబట్టి అందరు కంపల్సరీ రావడం జరుగుతూ ఉంటుంది, చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా సరే. వన్స్ ఇఫ్ ఈస్ బ్లెస్సింగ్ యూ హ్యావ్ టు కమ్, అంతే. అట్లా ఉంటుంది ఇక్కడ. ఓకే, బాబాతో మీకున్న ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్? నాకైతే ఛాన్సాలు కళలో కూడా వచ్చాడమ్మా బాబా. గురు చరిత్ర చదివేటప్పుడు కానీ, భజన చేసేటప్పుడు కానీ బాబా రావడం, తట్టి లేపడం, నిద్ర నుంచి మేలుకు రావడం, ఇవన్నీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా భజన ఎలా చేయాలి ఏంటి అనేది ఇట్లా లాక్కెళ్ళడం, నేను వచ్చాను లేగు అని తట్టి లేపడం, అదంతా జరిగింది. నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అందుకే కంపల్సరీ వస్తూ ఉంటాను. మిస్ చేయకుండా వస్తూ రియల్ ఎక్స్పీరియన్స్.
ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే సాయిబాబా అసలు దేవుడే కాదు ఇలా మాట్లాడుతున్నారు కదా. మా గురువు గారు ఆయన ఫస్ట్ నాకు సబ్కా మాలిక్ ఏకే అన్నారు. అందరి దేవుడు ఒకటే అన్నాడు కాబట్టి మనం గురువులాగా పూజిస్తూ దైవభావంతో ఆయన పూజిస్తున్నాం తప్ప నేనే దేవుని నన్నే పూజించానని ఎక్కడ బాబా గారు చెప్పలేదు. అది మనం సంకల్పంతో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో మనం మనసులో అనుకొని వచ్చి పూజ చేసుకుంటాం తప్ప దేవుడు కాదు భక్తుడు కాదు అట్లా కాదు. మనం ఎలా అనుకుంటే అలా. దేవుడు ఉన్నాడు అంటే ఉంటాడు, లేడు అనుకుంటే లేని వాళ్ళకి లేడు. ఓకే అన్న, ఫైనల్ గా ఆడియన్స్ కి ఏదన్నా చెప్తారా? ఈ టెంపుల్ కి విజిట్ చేయండి. వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. చాలా ఫేమస్ అవుతున్న టెంపుల్. ఇంకా ఇలాగే భక్తులు వస్తూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ గురు పౌర్ణమి అంగరంగ వైభవంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అన్న. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ, మీకు కూడా థ్యాంక్ యూ అండ్ ప్రజలందరికీ కూడా. అండ్ ఇంకోటి ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మార్నింగ్ నుంచి స్వామివారికి అభిషేకాలు కానీ పూజలు కానీ మళ్ళీ మధ్యాహ్నం అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది. ఈవినింగ్ కూడా పల్లకి సేవ అనేది 7:30కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా మధ్యాహ్నం లోపల ఇక్కడ కింద స్వామివారి రథం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కింద ఆల్రెడీ రథం స్టార్ట్, చాలామంది పూజలు చేసుకుంటున్నారు ప్రత్యేకంగా. అండ్ నేను ఒక గత 15 years నుంచి ఈ స్వామివారి సేవ చేసుకుంటున్నాను. ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ప్రతి గురువారం ఇప్పడం కాదు, మధ్యాహ్నం కానీ ఈవినింగ్ పల్లకి సేవ కానీ ప్రోగ్రామ్ ప్రతి గురువారం వస్తుంటాను. ఆమె అదృష్టంగా భావిస్తూ అందరికీ. అంటే ఎందుకంత నమ్మకం బాబా అంటే ఏం చెప్తారు? బాబా అంటే ఆయన గురువుగా ఈయన అని కాదు, నాకు ఇక ముందు నుంచి ఎఫెక్ట్ బాబా. ముందు నుంచి ఆయన నాకు కోరుకునే అన్ని కానీ ఎప్పుడు నమ్మకంతో ఏది చేసుకున్నా కానీ ఆయనతో ఉండే, ఆయన నాతో ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది కూడా. ప్రతిసారి ఏదైనా కోరుకున్నాను అనుకో అది జరుగుతుంది. ప్రతిసారి గురువారం వచ్చి ఆయన పీస్ఫుల్ మైండ్ కావాలంటే ఇక్కడికి వచ్చి కూర్చొని ఆయన పల్లకి సేవలో పాల్గొంటే కూడా మంచి హ్యాపీగా ఫీల్ ఉన్నట్టు ఉంటుంది. ఏదైనా బాధలు ఉన్నా కూడా కొంచెం తొలగినట్టు అనిపిస్తుంది ఆయన సేవలో ఉంటే. అలా ఎవ్రీ థర్స్డే వస్తాను. మధ్యాహ్నం కనిపించిన కానీ పల్లకి సేవలకైతే కంపల్సరీ ఉంటాను. నాకు టైం కుదిరినప్పుడల్లా పల్లకి సేవ కానీ అన్నదానం కానీ కంపల్సరీ వస్తున్నాను. ఈవినింగ్ అయితే కంపల్సరీ ఉంటాం ఎటు తిరిగి 7:30 పల్లకి సేవలో. ఓకే, జై సాయిరామ్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ పొద్దున్న నుంచి ఇక్కడ పూజలు అవి జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపించింది? మీరు రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తామండి. గురువారము ఇక్కడే ఉంటాం మేము. మా ఇల్లు ఇక్కడ పక్కనే అన్నమాట. గురువారం వస్తాము. గురు పౌర్ణమి అయితే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇక్కడే ఉంటాము. అవునా? అంటే ఎన్ని సేవ చేస్తాము. సేవ చేస్తారు. సేవ అంటే ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి? పొద్దున్నే పాలాభిషేకం ఉంటది. అంటే పొద్దున పూట నేను రాను కానీ ఈవినింగ్ మధ్యాహ్నం అన్నదానం ఉంటది 12:30కి. 11:30కి వస్తాము. 3 o'clock వరకు ఇక్కడే ఉంటాము. అన్నదానం మొత్తం అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. మీరు చెప్పండి, అంటే పొద్దున్న నుంచి కూడా బాబా సేవలో ఉన్నారు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా చూసుకుంటున్నారు. సేవ చేస్తామమ్మా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. బాబాకి చెప్పండి. ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాం, సేవకు వస్తాం. ప్రతి గురువారం కూడా అభిషేకానికి వచ్చి అన్నదానం చేసేటప్పుడు అది వస్తూ ఉంటాం అమ్మా. బాబా చరిత్ర చదువుతూ ఉంటారా? బాబా చరిత్ర ఇప్పుడు వారం రోజుల నుంచి పారాయణ చేస్తున్నాము. చేస్తున్నారు. దత్త చరిత్ర, సాయి సచ్చరిత్ర 2 చేస్తున్నానమ్మా. ఎవ్రీ వారం చేస్తారా? ఎవ్రీ వారం మంచి రోజుల్లో చేస్తూ ఉంటారు. అన్ని రోజుల్లో చేస్తాను. మామూలుగా సాయి సచ్చరిత్ర మానం, బాబా షిరిడి వెళ్ళటం అది బాగా ఎక్కువగా వెళ్తాను. బాబా అని ఎప్పుడు పిలవలేదు ఆయన. నేను అందరూ బాబా అని పిలుస్తున్నారు, నన్ను కూడా ఎప్పుడు కూడా పిలవాలని, చెయ్యాలి బాబా, నేను అందరినీ పూజ చేస్తాను, నేను ఎప్పుడు పిలవలేదు బాబా అని అడిగాను. అడిగితే ఆయన ఇలా అడిగానో లేదో ఇంటికి వెళ్ళగానే ఒక బుక్ చూపించి అందులో 60 రోజులు నిష్టగా పారాయణ చేస్తే, నేను మంత్రం జపం చేస్తే 60 రోజులకి నీ ఇంటికి వచ్చి వెళ్తానని చెప్పారు బాబా. అలాగే 60 రోజులు పూర్తి చేశాను. తర్వాత అభిషేకం చేయిందాం అనుకుంటుంటే అలా కాదు, సచ్చరిత్ర పారాయణ చేసి గుడికి రమ్మన్నారు. అప్పుడు సచ్చరిత్ర పారాయణ చేసి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్న తర్వాత షిరిడి తీసుకెళ్లారు. మర్నాడు మా ఊళ్ళందరూ వెళ్తుంటే నువ్వు రావాలి షిరిడి అని తీసుకెళ్లారు. అక్కడ 10 మందిలో అన్నదానం అంటే మంచిదని సచ్చరిత్రలో చదివి తెలుసుకున్నాను. సరే అన్నదానం చేద్దామని టికెట్లు తీసుకుంటే అందరికి ఇవ్వచ్చు కదా అని తీసుకుంటుంటే ఒక 4-5 లైన్లోని
చేయి పెట్టి బాబా రూపంలోనే ఒక అతను వచ్చి నన్ను చేయి పట్టుకు లాగాడు. ఎందుకు ఇతను లాగుతున్నాడని భయపడ్డాను. భయపడితే అతను నన్ను చూసి కానాహై అన్నాడు. అంటే నాకు ఏమి రాకపోయినా అనేసాను. అనేసి బయటకు వచ్చిన తర్వాత నన్ను గుర్తుపడతావా అని మళ్ళీ సైగ చేసి అడిగాడు. అడిగిన తర్వాత మళ్ళీ అక్కడెక్కడ చేయి పట్టుకుంటాడా అని భయపడ్డాను. కానీ తర్వాత టికెట్ పట్టుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ చేయి పట్టుకు లాగి గుర్తుపడతానో లేదా అని చూస్తానే ఉన్నారు. మళ్ళీ చేయి పట్టుకు లాగి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇంటికి వస్తారని ఎదురు చూశాను, ఇంటికి రాలేదు. గుడికి తీసుకెళ్లి నన్ను ఆశీర్వాదం చేసి అక్కడ భోజనం చేశారనమాట బాబా. ఆ విధంగా ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి షిరిడి వెళ్తానే ఉన్నాను. ఎప్పుడు ఇక్కడ కూడా చేసుకుంటానే ఉన్నాను. బాబాతో అయితే మంచి ఎక్స్పీరియన్స్, అనుబంధం ఇంకా మర్చిపోలేని అనుబంధం. అప్పటి నుంచి బాబా సేవలోనే ఎప్పుడు. మీకు బాబాతో ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు ఇంక ఏదైనా సరే బాబానే చెప్పుకుంటాం అనమాట. కష్టమైనా ఏదైనా సరే ఒకసారి బాబా అని అనుకున్నాం అనుకో, మళ్ళీ కాసేపటికి ఒక 1 అవర్ తర్వాతనే ఎంత రిలాక్స్ అనిపిస్తుంది అనమాట. ఆయన తీర్చేసినట్టు అనిపిస్తుంది. అంత నమ్మకం బాబా అంటే. ఇంకా మేము కూడా బాగా గురువారము వస్తాము, ఇక్కడ ఉంటాము, బాబాని ఎక్కువ పూజిస్తాము. ఓకే, మీ ఇద్దరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సాయంత్రం వరకు బాబా వైబ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అసలు ఆయన ఆ రోజు తలుచుకుంటే ఆ పని ఎట్లా అవుతుందో అనుకుంటే ఆయన చేసి చూపిస్తాడు నాకు. చాలా చాలా బాబా లేనిది మేము అంత నమ్ముకున్నాం. బాబాని బాగా నమ్ముతారు. బాగా నమ్ముకున్నాం. ఏ పని ఎలా అవుతుందో ఎలా ముందుకు నడుస్తామో అనుకుంటే ఆ పనులన్నీ అయి తీరుతున్నాయి, అవుతున్నాయి. చాలా కష్టాలు పడ్డాం. ఆ కష్టాలన్నీ బాబా రూపంలో ప్రతిదీ ఒక్కోటి నెట్టుకొస్తామన్నాడు. నా కళ్ళల్లో చూడండి నీరు. అంత నమ్ముకున్నాం బాబాని. ఇంకా చాలా నమ్ముతున్నాము. ఇంకా పనులు అవ్వాలని, ఇంకా బాగా ఆరోగ్యం బాగా ఉండాలని, కుటుంబాన్ని కూడా అందరినీ బాబాని రక్షించమని వేడుకుంటున్నాను. మంచి అనుభవాలు జరిగినాయి బాబాని నమ్ముకున్నాక. మా ఇంట్లో ఇంటిల్లిపాది బాబాని బాగా నమ్ముతాము. ఏనా అనుభవాలు. బాబా అంటే నమ్మకం, బాగా నమ్మకం. ప్రతి దసరా నవరాత్రుల ఉత్సవాల్లో బాబా సచ్చరిత పారాయణం ఎక్కువ సార్లు చేస్తా ఉంటా. ప్రతి ఆటను నాకు వీలైనప్పుడల్లా బాబా పారాయణం చేస్తా, గురుచరిత్ర చదువుతాను. బాగా బాబా 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 బాబానే స్మరణ. ఆయన నడిపిస్తున్నాడు మమ్మల్ని ముందుకి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హాయ్, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ గురు పౌర్ణమి. ఎలా అనిపిస్తుంది అంటే టెంపుల్ కి వచ్చారు కదా? యాక్చువల్లీ టెంపుల్ చాలా పీస్ఫుల్ అండ్ బాగుంది. ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరిపిస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా వస్తే ప్రశాంతంగా, మనసుకి ఏదో హాయిగా, అన్ని బాధలు మర్చిపోయినట్టుగా చాలా బాగుంది. ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది. పీస్ఫుల్ ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే విజిట్ కావచ్చు. ఈ టెంపుల్ విజిట్ కావచ్చు అంటే ప్రశాంతంగా ఉంది టెంపుల్, రావచ్చు అని చెప్తారు. రావచ్చు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, గురు పౌర్ణమి సందర్భంగా ఈ టెంపుల్ అంతా కూడా ఎంతో బ్యూటిఫుల్ గా అలంకరించబడింది. అలానే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా కంటిన్యూస్ గా, ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్ గా పూజలతో ఈ టెంపుల్ అంతా కూడా నిండిపోతుంది అనమాట. అలానే భక్తులు కూడా మనం అసలు లెక్క పెట్టలేనంత క్రౌడ్ అయితే ఇక్కడ ఉంది. అలానే హారతి దగ్గర నుంచి నైట్ 10 o'clock వరకు కూడా కంటిన్యూస్ గా పూజలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఫైనల్లీ మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు.